హలో నమస్తే, వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ యాంకర్ సౌమ్య. సో రీసెంట్గా బాలీవుడ్తో పాటు టాలీవుడ్లో కూడా అడుగుపెట్టి తనదంటూ ఒక గొప్ప ప్రతిభని చాటుకుంటూ డైరెక్టర్తో పాటు సినిమా విజువలైజేషన్లో కానీ విఎఫ్ఎక్స్లో కానీ అండ్ దాంతోపాటు కంప్లీట్ ఒక మూవీ బ్లాస్ట్ అని మనకు అందించిన సినిమానే దురంధర్ 2. ఆల్రెడీ దురంధర్ 1 డిసెంబర్లో రిలీజ్ అయ్యి ఒక బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. బట్ ఏంటంటే ఆ టైంలో కేవలం హిందీలో మాత్రమే దాన్ని రిలీజ్ చేయడం, తర్వాత ఓటీటీలో తెలుగుతో కలిపి రావడం, ఇప్పుడు అన్ని భాషల్లోనూ ఒక పాన్ ఇండియా మూవీగా దాన్ని రిలీజ్ చేయడం వల్ల దురంధర్ కంటే కూడా దురంధర్ 2 ఇంకా హై లెవెల్లో ఉండడం అన్నది ఇప్పుడు మనం చూస్తున్నాం. సో ఆ మూవీకి సంబంధించిన అప్డేట్ ఏదొచ్చినా సరే అంతకు మించి ఇప్పుడు కలెక్షన్లు సునామీ కురిపిస్తుంది దురంధర్ 2. సో ఇప్పుడు దురంధర్ 2 ఈ కొన్ని రోజుల్లోని 14 రోజుల్లోనే ఒక మైల్ స్టోన్ కూడా దాటి తన ప్రతిభ ఏంటో చాటుకుంది. సో ఇప్పుడు దాకా బాలీవుడ్ పేరున నార్త్ ఇండియాలో బాహుబలి పేరు మీద ఉన్న రికార్డ్స్ని కొల్లగొట్టింది దురంధర్ 2. సో ఈ న్యూస్ ఇప్పుడు మామూలు విషయాన్ని అయితే క్రియేట్ చేయట్లేదు. ఎందుకంటే రాజమౌళి మార్క్ని దాటాలి అంటే అది కేవలం తెలుగులోనే కాదు, పాన్ ఇండియా లెవెల్లో కూడా అసాధ్యమని ఇన్ని రోజులు అనుకున్న దాన్ని ఆదిత్య కంప్లీట్లీ కొట్టిపాడేశాడు. సో దురంధర్ 2తో బాహుబలిపై ఉన్న రికార్డులను కూడా కొన్ని రోజుల్లోనే కొల్లగొట్టింది దురంధర్ 2. సో దీనికి సంబంధించి రానా మాట్లాడుతూ ఇంత అద్భుతమైన ఒక సినిమాను అందించినందుకు మూవీ టీం అందరికీ కూడా కంగ్రాచులేషన్స్, అలాగే థ్యాంక్ యూ తెలియజేశాడు. సో ఇలాంటి సినిమాలు ఇంకా వస్తూ ఉండాలని, బాహుబలి, దురంధర్ 2 ఇలాంటి సినిమాలు ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉండాలని, ఈ విజువలైజేషన్నే అందరూ ఎగ్జాంపుల్గా తీసుకోవాలని చెప్పేసి ఆ సినిమాని కొనియాడారు. కేవలం ఆయన మాత్రం కాకుండా తెలుగు సినిమా ఎవరైతే మెయిన్ హీరోస్గా ఉన్నారో జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వీళ్ళందరూ కూడా సినిమా గురించి ట్వీట్ చేయడం కూడా మనం చూస్తున్నాం. సో ప్రెసెంట్ అయితే కేవలం ఈ 14 రోజుల్లో దురంధర్ 2 ఈ రేంజ్లో ఉంది. సో రాబోయే టైంలో దురంధర్ 2 అలాగే 1 రెండు కలిపి ఒక సీక్వెల్ ఫామ్ కింద ఏమైనా సినిమా రిలీజ్ చేస్తారా, అండ్ ఇకపై ఓటీటీ పరంగా కూడా ఈ మూవీ ఎలాంటి ప్రకంపనలు సృష్టించబోతుంది అన్నీ చూడాలి అంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ప్రెసెంట్ అయితే థియేటర్లో ఉండి అందరినీ హల్చల్ చేస్తుంది దురంధర్ 2. సో ఈ సినిమాపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్ని ఫాలో అవ్వండి.